హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన మ్యాటర్లోకి వస్తే ఏంటంటే, నాగ చైతన్య మరియు శోభిత గారి ఎంగేజ్మెంట్. అసలు ఇది చాలామందికి షాక్ అయ్యి ఉండొచ్చు, మాకు కూడా. అండ్ మేము ఈ వీడియోకి లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ మా ఛానల్ కొత్త కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. కానీ మేము మాత్రం అన్ని క్లారిటీగా చెప్తాం. అండ్ సమంత గారు, నాగ చైతన్య గారు విడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో అనేది కూడా చాలామంది తెలిసే ఉండొచ్చు. కానీ అలా కాకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేద్దాం. బట్ 2017లో నాగ చైతన్య గారికి, సమంత గారికి మ్యారేజ్ అయింది. అది చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఆ పేరుకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అందులో నేను ఒకరిని. అండ్ వీళ్ళు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసిన ఏం మాయ చేసావే మూవీ నుంచి మనం మూవీ వరకు, ఆ తర్వాత మజిలీ అండ్ బ్రేకప్ అయిన తర్వాత నుంచి కూడా మనం ఫాలో అవుతూనే ఉన్నాం. అండ్ వీళ్ళు మొదటిగా యాక్ట్ చేసిన ఏమై చేసే మూవీలో చాలా బాగుంటుంది పేరు. అప్పుడు చాలామంది అనుకున్నారు కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుందని చెప్పి. అండ్ 2014 మన మూవీతో మన ముందుకు వచ్చారు. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎంగేజ్ అయ్యారు. 2017లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా సమంత గారు మంచి మూవీస్ చేశారు, మజిలీ, ఓ బేబీ అంటూ. కానీ ఎందుకు విడిపోయారు అనడానికి కారణాలు ఎవరికీ తెలియదు. కానీ చాలామంది ఫ్యాన్స్ మాత్రం బాధపడ్డారు. కానీ ఇంతలో ఏమైంది, ఆఫ్టర్ 3 years చూస్తే నాగ చైతన్య గారు మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్ అయ్యారు. కానీ సమంత గారితో విడిపోవడం కారణం ఏంటంటే ఆవిడ కొంచెం బోల్డ్గా యాక్ట్ చేశారని చెప్పి. కానీ సమంత గారి అభిప్రాయం ఏంటి, నేను యాక్ట్రెస్ని, అన్ని దాంట్లో నేను యాక్ట్ చేయడం తప్పేం ఉందని చెప్పి ఆవిడ అభిప్రాయం. అది తప్పేం కాదులేండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం ఏమనుకున్నామంటే ఇదే కారణమై ఉండొచ్చు, బాగా బోల్డ్గా యాక్ట్ చేశారు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో అని చెప్పి. కానీ ఈ శోభిత గారు ఇంకా బోల్డ్గా యాక్ట్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. లైక్ ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. అండ్ కొన్ని హిందీ మూవీస్ చేశారు, మలయాళం మూవీస్ చేశారు, అండ్ మన తెలుగులో 2 మూవీస్ చేశారు. అండ్ రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో కూడా ఆవిడ దీపికా పదుకొండే గారికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది ఎంతమంది తెలుసు. అండ్ శోభిత గారు ఆవిడ కోసం, సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్, ఇందాక మొబైల్ చూసుకోవాలి, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వీడియో చేస్తున్నాను సేమ్ ప్లేస్కి వచ్చి. అండ్ సారీ ఫర్ ద డిలే, ఏమనుకోకండి. అండ్ మన మ్యాటర్లోకి వెళ్తే, శోభిత గారు మన తెలుగు అమ్మాయి అని చెప్పి ఎంతమంది తెలుసు? నాకు మొన్నే తెలిసింది ఈ మధ్యనే. అది కూడా మన కల్కి మూవీ చూసిన తర్వాత, ఆవిడ ఇచ్చిన వాయిస్ ఓవర్ విన్న తర్వాత, దీవిడ తెలుగు అమ్మాయా అని చెప్పి నేనే షాక్ అయ్యాను. అండ్ ఆవిడ కోసం తెలుసుకోవాలంటే, ఆవిడ తెనాలిలో పుట్టారు 31st May 1992. మేబీ ఆవిడ 32 అయి ఉండొచ్చు. అండ్ ఇంకా చాలామంది అనుకున్నట్టు సమంత, నాగ చైతన్య గారు విడిపోతున్న టైంలో చాలా వార్తలు వచ్చాయి, ఇది రీజన్, ఇది రీజన్ అంటూ. కానీ సరైన రీజన్ ఎవరికి తెలియదు. అండ్ తర్వాత చూస్తే ఆఫ్టర్ బ్రేకప్ సమంత గారు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయిపోయారు. నేషనల్ వైడ్గా అంటే బాలీవుడ్లో యాక్ట్ చేశారు. అండ్ నేషనల్ వైడ్గా మంచి క్రేజ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాగ చైతన్య గారు, శోభిత గారు 2021 నుంచి కూడా డేట్ చేస్తున్నట్టు చాలామంది అనుకుంటూ ఉన్నారు. జిమ్కి వెళ్తున్నప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మనం విన్నాం కదా, చాలా న్యూస్ ఛానల్లో న్యూస్ రాశారు. కానీ చాలామంది నమ్మలేదు, ఇది నిజమా అనుకున్నారు. కానీ ఫైనల్లీ వాళ్ళు మాకు సర్ప్రైజ్ చేసి ఎంగేజ్ అయ్యారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు నాగ చైతన్య గారి మీద నెగిటివ్ పెరుగుతుంది. ఎందుకంటే సమంతగా సింగిల్గా ఉండిపోయారు అలాగా. కానీ నాగ చైతన్య గారు ఇప్పుడు ఎంగేజ్ అయ్యారు. అది ఎంగేజ్ అవ్వడం తప్పేం కాదులేండి. అది ఇంకోటి ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ రీజన్ విడిపోవడానికి బోల్డ్ అందుకన్నా బులాక్ చేశారు కదా ఈవిడి. మరి అది కారణం కాదు కదా వీళ్ళిద్దరి మధ్య క్లాస్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ ఏంటో మెసేజ్ పంపండి. థ్యాంక్ యూ సో మచ్.